బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా. రక్తము చిందించే సాక్షిగా నందన్ నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందించిన సాక్షిగా నందన్ నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ఆరాధనా. స్తుతి ఆరాధనా ఆరాధనా. స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. సకలాశ్రదమునకు కారణభూతుడైన మా ప్రభువా, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, నిత్యము కోట్లాది దూతల ద్వారా పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న మా దేవ, అలుపులమును మట్టివారం అయా, ఎన్నిక లేని వారం ప్రభువా, నీ నామాన్ని ఎన్నిక చేసుకొని నీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మరొకసారి మీరు మాకు ఇచ్చిన అవకాశం నాకు మీకు స్తోత్రాలు. కృత ఆరాధన మీరు అంగీకరించి ఇంకెక్కువగా మిమ్మల్ని ఆరాధించినట్లుగా
మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారు చాలామంది ఉన్నారు, త్వరపెట్టి తీసుకురండి. వచ్చిన మేము నీ వాక్యాన్ని విని నేను నీ వాక్యం మా హృదయాలు భద్రం చేసుకుని వెళ్ళగలగటానికి సహాయపడండి. దినము కొరకే రావాల్సిన దీవులు దయచేయమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ఘనపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రియులు ఉండమట్ల విజయశేఖర్ గారు నెలకి 2 సార్లు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. చివరి వారం, మొదటి వారం వారు మనకు అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఈరోజు వారు రావటం చాలా సంతోషం. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియులారా, 11 గంటల వరకు వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఆ తదుపరి మనం ప్రభు బలను తీసుకుందాం. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని, మోసపరచిన అబద్ధ ప్రవక్తయు పట్టుబడ్డ వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. చదువుబడినటువంటి వాక్యం కొరకు, ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయన ఇంతవరకు మమ్మలను కాచి కాపాడి మరలా ఉదయకాల సమయంలో ప్రవేశపెట్టిన దేవా మీకు వందనములు. ఈ దినాన్న ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు వందనములు. నాయన దాని యందున్న అర్ధతాత్పర్యములు మాకు తెలియజెప్పండి. ఎందుచేత అనగా వాక్యమై ఉన్న దేవా, ఆ యొక్క వాక్యము వ్రాయించినది మీరు గనుక మీరు మాత్రమే దాని యొక్క అర్ధతాత్పర్యములు మాకు తెలియజెప్పగలరని మీ పాదముల చెంతకు చేరి అడుగుచూ ఉన్నాం. నాయన దాని అందున్న అర్ధతాత్పర్యములు మాకు తెలియజెప్పండి. నాయన వాక్యము విత్తబడబోవచ్చు ఉండగా ఆ యొక్క బిడ్డల యొక్క మనోనేత్రములు తెరిపించబడ్డటువంటి ఆ యొక్క హృదయముల్లో మీ యొక్క వాక్యము నాటింపచేయండి. నాటబడినటువంటి ఆ యొక్క వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయండి. అంతేకాకుండా నాయన వినుచు ఉన్నటువంటి ఈ బిడ్డల యొక్క ఆత్మలన్నీ కూడా మీకు కానుకగా సమర్పించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకొని ఉన్నాను. నాయన దీనదాసుడని నన్ను మీ రెక్కల చాటున భద్రపరచండి. నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానయున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఒకసారి మరలా ఆ యొక్క వాక్యాన్ని చివరి మాట చూస్తే, అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. మండుచున్నటువంటి అగ్నిగుండము, the lake of fire which was burning with sulfur, గంధకం, సల్ఫర్. ఈ యొక్క గంధకం
ఇప్పుడు మనం అగ్గిపెట్టెలు ఉంటాయి, అగ్గిపెట్టెలో మరి వెంటనే వేయగానే అది మండుకుంటుంది. కారణం ఏమిటంటే దానిలో సల్ఫర్ ఉంది, సల్ఫర్ గంధకం అంటారు. కనుక ఈ గంధకం అగ్ని గుండము, ఈ అగ్ని గుండము మరి దేంతో, ఎందుకు ఈ అగ్ని గుండము? దీన్నే బెన్ హిన్నోమ్ అన్నారు. దీన్నే ఏమన్నారు అంటే బెన్ హిన్నోమ్. బెన్ హిన్నోమ్ అనేటువంటిది యెరూషలేమునకు దక్షిణముగా మరి ఉన్నటువంటి లోయ. ఈ లోయ ఎటువంటిది అని అంటే మరి అగ్ని గంధకములతో కాల్చబడినటువంటి మరి లోయే. కానీ దాని అక్కడ ఇప్పుడు మరి అగ్ని గంధకములతో కాల్చబడినటువంటి మరి దాఖలాలు కనపడడం లేదు. కానీ దాన్ని మరి ఉపమాన రీతిగా బెన్ హిన్నోమ్ అన్నారు. దాన్నే హర్ మిగద్దోను అని కూడా అంటారు. దాన్ని ఏమంటారు? హర్ మిగద్దోను, బెన్ హిన్నోమ్. బెన్ అంటే సన్ ఆఫ్, హిన్నోమ్ అంటే నరకం. అది నరకానికి అది పుత్రుడు అంటే బెన్ హిన్నోమ్. దట్స్ వై మనము ఇక్కడ చూసుకుందాం. ఈ యొక్క అగ్ని గంధకములతో కాల్చబడినటువంటి ఆ యొక్క స్థితి మనకు ఎక్కడ కనిపిస్తుంది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే రండి. రాజుల మొదటి గ్రంథము, దినవృత్తాంతాల 2వ గ్రంథము 28వ అధ్యాయము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 28వ అధ్యాయము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనాన్ని, దినవృత్తాంతాల 2వ గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనం చూడండి. 1 మినిట్ 28:3 చదువు తల్లి. మరియు అతడు బెన్ హిన్నోమ్ లోయందు ధూపము వేసి ఇజ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. ఏమంటే జరుగుద్దా ఇది? మనకు పుట్టినటువంటి బిడ్డలను అగ్నిలో దహించి వేస్తామా? కానీ వీడు ఎంత మూర్ఖుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎంత మూర్ఖుడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే రండి ఈ మొట్టమొదటి నుంచి చదువుకుందాం. 28వ అధ్యాయము 1వ వచనం. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఆహాజు. పైగా ఈ ఆహాజు ఎవరు? యోధారాజు. యోధారాజులలో ఇతను 11వ రాజు. యోధారాజులలో ఇతను 11వ రాజు. యోధారాజులు ఇజ్రాయేలు రాజులు అని మరి ఎప్పుడు విడగొట్టబడినది? ఎవరి హయాంలో 2 రాజ్యాలుగా విడగొట్టబడినవి? సరే, ఇది యెరోబాము, రెహబాము టైంలో, సొలొమోను కుమారుడైన రెహబాము టైంలో మరి 2 గోత్రాలుగా 2 రాజ్యాలుగా విడగొట్టబడినవి. 10 గోత్రాలు ఉత్తర దేశం అయినది, 2 గోత్రాలు దక్షిణ దేశం అయినది. ఈ 2 గోత్రాల మరి పేరు ఏమనగా యోధా రాజ్యము. 10 గోత్రాల పేరు ఏమనగా ఇజ్రాయేలు దేశం.
ఇజ్రాయిల్ దేశానికి ముఖ్య పట్టణం షోమ్రోను. ఇజ్రాయిల్ దేశానికి ముఖ్య పట్టణం షోమ్రోను. మరి యోధా దేశపు మరి ముఖ్య పట్టణం ఏమనగా యెరూషలేము. కనుక ఇక్కడ ఇతను ఎవరండి? యోధా రాజు. ఇతను ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. 20 + 16 36 సంవత్సరాలు ఇతని వయస్సు. ఇతను ఏమి చేశాడు అని అంటే, చూడండి అక్కడ అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. చాలా చక్కని మాట. తన పితరుడైన దావీదు వలె. మంచి రాజులను ఎవరితో పోలుస్తారు అని అంటే దావీదు గారితో పోలుస్తారు. చెడ్డ రాజులను ఎవరితో పోలుస్తారు అని అంటే యెరోబాముతో పోలుస్తారు. యెరోబాము ఇజ్రాయేలీయులు మరి పాపిష్టులు అవడానికి అతను చేసినటువంటి కార్యము, ఇజ్రాయేలీయులందరినీ పాపిష్టులుగా ఎవరు చేశారు అని అంటే యెరోబాము. ఈ యెరోబాము 10 గోత్రాల మీద రాజు. అయితే ఇక్కడ ఇప్పుడు ఇజ్రాయేలు రాజులందరూ కూడా మరి ఒక్కడు కూడా మంచివాడు లేడు. ఎంతమంది రాజులు వాళ్ళు? ఇజ్రాయేలీలు ఎంతమంది రాజులు అనగా 19 మంది రాజులు. యోధా రాజులు ఎంతమంది అంటే 20 మంది రాజులు. ఈ 20 మందిలో 80 మాత్రమే మంచి రాజులు. 20 మందిలో కూడా 80 మాత్రమే మంచి రాజులు. మిగిలిన 12 మందిలో మరి దుర్మార్గులే. అందులో ఒకడు ఈ ఆహాజు అనే మాటకి అర్థం ఏమనగా భోక్త, తినేటువంటి వాడు, భుజించేటువంటి వాడు. కనుక ఇతను చేసినటువంటి కార్యాలు ఏమిటి? దావీదు వలె మంచి కార్యాలు చేసినవాడు కాడు. మరి రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. యెహోవా దేవుల వారు దావీదు గారికి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. ఏమిచ్చారనగా ఆ ఊరియా భార్యతో చేసిన పొరపాటు ఒక్కటే కదా అని మరి దావీదు గారి గురించి యెహోవా దేవుల వారు ఇచ్చినటువంటి టెస్టిమనీ. ఇంకా అక్కడి నుంచి నాతాను ప్రవక్త వచ్చి నీవు ఫలానా చేశావు అన్నప్పుడు మరి అవును నేను చేశానని ఒప్పుకున్నాడు గనుక తప్పును కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు గనుక ఈనాటికి కూడా దావీదు గారు మన ముందు మహారాజులా నిలబడుతూ ఉన్నారు. అందరం పాపం చేస్తాం, అందరము తప్పులు చేస్తాం, కానీ ఆ యొక్క చేసినటువంటి ఆ యొక్క తప్పును ఒప్పుకున్న వారు ఎవరు అనగా మరి దావీదు గారు. 51వ కీర్తన అంతా కూడా అది ఆయన ఒప్పుకోలు, తప్పును కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ చూడండి, దావీదు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఒకసారి మీకు ఆ మాట చూపిస్తాను. 7వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము 7:5 అనుకుంటూ చూస్తాను. ఒకసారి 7వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 5
కాదు, మొదటి గ్రంథం చూద్దాం. పదిహేను చూద్దామా? రైట్. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం, 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ఇది దావీదు గారికి యెహోవా దేవుల వారు ఇచ్చినటువంటి టెస్టిమనీ. మనము తీసుకోగలమా? అటువంటి టెస్టిమనీ, అటువంటి సాక్ష్యము మనము తీసుకోగలమా? యెహోవా దేవుల వారి దగ్గర నుంచి వదిలేయండి, దేవుల వారి వరకు వెళ్ళొద్దు. మన ఊరి వారి నుంచి మనము అటువంటి సాక్ష్యము తీసుకోగలమా? మనము అటువంటి సాక్ష్యము అయ్య బాబోయ్ ఆయన జోలికి వెళ్ళకూడదు అనేటువంటి సాక్ష్యము మనము కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా హిస్టారిక్ ఎవిడెంటికల్ బుక్ అని చాలాసార్లు మీకు చెప్పాను. బైబిల్ అంటే ఏమిటి? ఇట్ ఈస్ ఎన్ బుక్ ఆఫ్ హిస్టారికల్ ఎవిడెన్స్. అన్నీ కూడా ఇందులో వ్రాయబడినటువంటి దేశాలు, ప్రదేశాలు, నదులు, లోయలు అన్నీ కూడా ఈనాటికి సజీవముగా ఉన్నాయి కనుక ఇవి కథల పుస్తకము కాదు, ఇవి కథల పుస్తకాలు కావు. ఇవేమిటంటే చరిత్ర కలిగినటువంటి పుస్తకం, చరిత్ర కలిగినటువంటి పుస్తకం కనుక దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 28వ అధ్యాయం ఇప్పుడు చూసాం. 28వ అధ్యాయము 3వ వచనంలో మొదటి వచనంలో ఏముంది? అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. యథార్థత, నీ యథార్థత నిన్ను రక్షిస్తుంది, నీ యథార్థత నిన్ను రక్షిస్తుంది. అబద్ధం ఆడితే అప్పటికప్పుడు బయటికి రావచ్చు, కానీ యథార్థము నిజం చెప్తే నిజము నిష్ఠూరం, నిజం మాట్లాడితే నిష్ఠూరం. కనుక ఎప్పుడు కూడా నువ్వు ఇంద్రుడు చంద్రుడు అని అంటే ఓహో ఆహో అంటారు. ఒరే బాబు, నువ్వు చేసింది తప్పు, దావీదు గారు చేసింది తప్పు అని నాతాను గారు ఎప్పుడైతే చెప్పారో, అవును నేను చేసింది తప్పే అన్నారు. కనుక మనము చేసేటువంటి ఏ పని అయినప్పటికీ అది తప్పు అనిపించినప్పుడు మనము దానిని ఒప్పుకొని తీరాలి. అయితే ఇక్కడ ఆహాజు మనకి ఆహాజు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అహజ్యా అనేటువంటి వాడు ఉన్నాడు. అతను కూడా పాత నిబంధన రాజులు, ఇజ్రాయెల్ రాజుల్లో ఉంటాడు అతను. ఇతను ఎవరు? ఇతనే రాజు, యోధారాజు గురించి మనము చెప్పుకోబోతూ ఉన్నాం. ఎందుచేత ఇతను యోధారాజు అయి ఉండి దావీదు వలె యథార్థముగా ప్రవర్తింపక అనేటువంటి మాట మనము లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఏమంటూ ఉన్నాడు? మూడవ వచనం చివరి మాట, మూడవ వచనం చదువుకుందాం. మరియు అతడు బెన్ హిన్నోము లోయ యందు ధూపము వేసి ఇజ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. ఎవరిని తోలివేశారండి?
ఎవరిని తోలివేశారు? ఆ యొక్క కనాను దేశం నుండి ఎవరిని తోలివేశారు? ఎవరిని తోలివేశారు అని అంటే మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క ఇజ్రాయేలీలంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు చెరకు వెళ్ళిపోయారు. ఐగుప్తు చెరకు వెళ్ళిపోయి 430 సంవత్సరాలు అక్కడ ఉండిపోయారు. అయితే ఇక్కడ ఇజ్రాయేల్ దేశమంతా ఖాళీ అయిపోయింది. ఇజ్రాయేల్ దేశమంతా ఖాళీ అయిపోతే దానిని మరి 7 దుండగులు, 7 మరి ఆ యొక్క అన్య రాజులు వచ్చి దాన్ని ఇజ్రాయేల్ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఆ 7 రాజులు ఎవరో చెప్పగలరా? గోత్రాలు, రాజులు వద్దులే, గోత్రాలు ఎవరండి? మొట్టమొదటిగా అమోరీయులు, మరి తర్వాత పెరిజ్జీయులు, హివ్వీయులు, హిత్తీయులు, కనానీయులు, యెబూసీయులు, ఫిలిష్తీయులు. వీళ్ళు ఈ యెబూసీయులు అనేటువంటి మాట మీకు కనిపిస్తుంది. యెబూసీయులు అనేటువంటి మాట ఈ 7 కూడా, ఈ 7 గోత్రాలు కూడా ఆ యొక్క ఇజ్రాయేల్ దేశాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. ఈ 7 రాజులు, ఈ 7 గోత్రాల వారు ఆ యొక్క ఇజ్రాయేల్ దేశాన్ని ఆక్రమించుకున్నారు. కానీ ఈ ఆక్రమించుకున్నటువంటి దీన్ని ఎవరు స్వాధీనం చేసుకున్నారు? యెహోషువ గారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్కడ ఆయన చేసిన పొరపాటు ఏమిటంటే కొంత శేషాన్ని వదిలేశారు. ఆ శేషమే ఈ దినాన్న ఆ యొక్క ఇజ్రాయేల్ దేశాన్ని ఇంకా పట్టి పీడిస్తూ ఉంది. ఆ శేషమే ఇంకా ఇజ్రాయేల్ దేశాన్ని పట్టి పీడిస్తూ ఉంది. కనుక ఇక్కడ చూడండి, మరియు అతడు బెన్హిన్నోము లోయందు ధూపము వేసి ఇజ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనములు. వీళ్ళంతా కూడా విగ్రహారాధికులు. వీళ్ళంతా కూడా 7 కూడా విగ్రహారాధికులు. వీరిని తోలివేసి అంటే పంపించేసి ఇప్పుడు ఎవరు స్వాధీనం చేసుకున్నారంటే ఇజ్రాయేలీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ చేసుకున్నటువంటి దీన్ని కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఈ ఇజ్రాయేలీలు 10 గోత్రాల వారు అష్షూరుకు వెళ్ళిపోయారు. 2 గోత్రాల వారు మరి బబులోనుకు వెళ్ళిపోయారు. అక్కడ అందులో ఈ రాచరికానికి జరుగుతూ ఉండగా జరిగినటువంటి సిచ్యుయేషన్ అయితే ఏం చేస్తున్నాడు? చేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించి వేస్తున్నారు. అమ్మా, మీకు ఒకసారి చెప్పాను, ఈ అగ్నిలో దహించి వేయడం అనేది చెప్పాను, గుర్తుందా? ఏం చేస్తారు చెప్తాను, అది వచ్చినప్పుడు చెప్తాను. రండి, ఇక్కడ 16వ అధ్యాయానికి వెళ్తే రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయానికి వెళ్తే ఇక్కడ వీళ్ళ బోగట్ట చాలా క్లియర్గా వ్రాయబడి ఉంది. 16వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయము, దినవృత్తాంతాల 2వ గ్రంథము 28వ అధ్యాయము 2 ఒకలాగానే ఉంటవి. కనుక రాజుల మొదటి గ్రంథము 2వ గ్రంథము 16వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనము చూద్దాం. రెమల్యా కుమారుడైన పెహకు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యోధారాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలన ఆరంభించను. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడు యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇజ్రాయేలు రాజులు
ప్రవర్తించినట్లుగా ప్రవర్తించెను. చూడండి, ఇజ్రాయేలు రాజులను మరి పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. యూదా రాజులు దావీదు గారిలా ఆయన మరి పరిపాలన చేయలేదు, కానీ ఇజ్రాయేలు రాజులు, ఈ ఇజ్రాయేలు రాజులంతా ఏం చేశారు? విగ్రహారాధన చేశారు. యెరోబోము వలన వారు ఏమయ్యారు? విగ్రహారాధికులయ్యారు. మొదటి ఆజ్ఞ చెప్పండి, చెప్పేయాలి గబగబా. మొదటి ఆజ్ఞ, 10 ఆజ్ఞలు అంటారు కదా, ఎన్ని ఆజ్ఞలమ్మా? అది కరెక్టే. నేను ఇప్పుడు అడిగింది ఏమిటంటే ఆజ్ఞలు ఎన్ని? అదొక్కటే మనకు తెలుసు. 6316 రాసుకోండి. ఎన్ని ఆజ్ఞలు? 6316 ఆజ్ఞలు ఇవ్వబడినవి. 6316 ఆజ్ఞలు ఇవ్వబడినవి. అది పక్కన పెడదాం. మరి పక్కన పెడితే మరి ఈ 10 ఆజ్ఞలు అని చెప్పారు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ చెప్పాను గబగబా. ఎవరు చెప్తున్నారు? చెప్పు. నీ దేవుడైనా యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందను, క్రింద భూమి అందను, భూమి క్రింద నుండి నీళ్ళ అందను నుండి దేని రూపమును కానీ విగ్రహము కానీ నీవు చేసుకొనకూడదు, వానికి సాగిలపడకూడదు. ఆ పాప పమ్మోళ్ళు పిల్లనదే ఎంత వయసు అమ్మాయి? పాప 10 ఏళ్ళు ఉంటాయా? 7 ఏళ్ళ 8 ఏళ్ళ? 6. వెరీ గుడ్. అదే వయసులో మా అమ్మ నాకు పక్కలో పడుకోబెట్టుకుని చెప్పినటువంటి ఆజ్ఞలు ఈనాటికి గుర్తుంది. మన పిల్లలను మనం ఎలా పెంచుతున్నాం? ఏనాడైనా వారికి ఒక వాక్యం నేర్పించామా? మనము మరి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనంలో తల్లి ఎట్టిదో పిల్ల అట్టిదే. కనుక మనము ఆ ఏడైనప్పటికీ ఆ టీవీ దగ్గర కూర్చుంటే మన పిల్లలు కూడా ఎక్కడ ఉంటారు? మన పక్కనే కూర్చుంటారు కదండి. మనము బైబిల్ చదువుతూ ఉంటే వాళ్ళు బైబిల్ చదువుతారు. మనం ఏమి చేస్తే 16:44 అదేనండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం అదే. కనుక మనము మన పిల్లలను ఏమి చేయాలి అని అంటే మరి మంచి మార్గంలో నడుపుటకు ప్రయత్నం చేయాలి. మంచి మార్గంలో నడుచుటకు ప్రయత్నం చేయాలి. కనుక ఇక్కడ చూడండి, ఎన్ని ఆజ్ఞలు అని చెప్పాను? మొదటి ఆజ్ఞ విగ్రహారాధన వద్దు. అంతేకానా? దాని అర్థం అదేనా? విగ్రహారాధన వద్దు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు వీళ్ళు? విగ్రహారాధన. ఎక్కడి నుంచి వచ్చినవి? రండి, ఎదరికెళ్ళి చూపిస్తాను చాలా విషయాలు. కనుక ఇప్పుడు మనం 3వ వచనానికి 16:3 రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనంలో మనం ఉన్నాం. అతడు ఇజ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండములో దాటించెను. ఇక్కడ దీన్ని వెనక చరిత్రకి వెళ్తే అమోరీయులు అనేది చదివాము. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మెలోతు అనే విగ్రహం ఎవరిది? మెలోతు అనేటువంటి విగ్రహం ఎవరిది అని అనగా ఎవరిది? మెలోతు విగ్రహాలనే పేర్లు ఉన్నాయి, చెప్తాను. ఈ మెలోతు విగ్రహము ఎవరిదనగా మోయాబు మరి అమ్మోను. మోయాబు పెద్ద కుమారుడు, రెండవ ఆమె కుమారుడు ఎవరు? అమ్మోనీయులు. ఈ అమ్మోనీయుల దేవతే మెలోతు. ఈ అమ్మోనీయులు నాట్ అమోరీయుల్లో వాళ్ళే వీళ్ళు. జాతి అంతా అక్కడి నుంచి వచ్చిందే. అమోరీయుల్లో నుంచి వచ్చిన వాళ్ళే
అమ్మోనీయులు. లోతుకి కూతురు అయినటువంటి రెండవ కూతురు, ఆమెకు పుట్టినటువంటి బిడ్డ ఎవరు? అమ్మోను. అమ్మోరు అని పేరు పెట్టుకుంటే తెలిసిపోద్ది. ఈ అమ్మోనికి వీళ్ళ దేవత పేరు ఏమిటంటే మెలేతు. ఈ మెలేతు ఇలా కూర్చున్నట్టు, ఇప్పుడు మీ అయ్యగారు కూర్చున్నారు, అలాకంగా కూర్చున్నట్టు విగ్రహం ఉంటుంది. విగ్రహం ఉంటే వెనక నుంచి ఇది ఇత్తడితో చేయబడినటువంటి విగ్రహం. ఈ విగ్రహం ఏంటి? ఇత్తడితో చేయబడినటువంటి విగ్రహం. ఈ విగ్రహానికి ఏమవుతుంది అని అంటే వెనకాలంతా ఖాళీ, దానిలో మరి హాలు ఉంటుంది. అక్కడ పొయ్యిలాగా, మనం చిన్నప్పుడు పొయ్యిలు ఉండేవి కదా, అటువంటి పొయ్యిలా ఉంటుంది. కింద మంట పెడతారు. మంట పెడితే ఆ మంటకి ఏమవుతుంది? లోహం వేడెక్కిపోతుంది కదా. ఈ లోహం వేడెక్కిపోతుంది. వేడెక్కిపోయినటువంటి ఆ లోహం మీద ఏమి చేస్తారనంటే ఈ చంటి బిడ్డను తీసుకెళ్ళి అక్కడ ఆ చేతుల్లో పెడతారు. చేతుల్లో పెట్టినప్పుడు ఆ వేడికి కేర్కేరమంటది. ఆ కేర్కేరం అనేది వినపడకుండా వీళ్ళ డప్పులతోనూ నాట్యాలతోనూ మరి ఆ బిడ్డ చనిపోయే వరకు వీళ్ళు కేకలు వేస్తూనే ఉంటారు. అది అగ్నిగుండంలో బలి ఇవ్వడం అంటే అది తెలిసిందా? ఇప్పుడు అగ్నిగుండంలో బలి ఇచ్చాడు ఎవరు? ఎవరు అతను? ఆహాజు. మనం ఆహాజు గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఆహాజు అంటే అర్థం భోజనం అంట. అది గుర్తుంది నీకు. అలాగా ఎంచేతనంటే ఈ ఉపమానాలు ఎందుకు చెప్తూ ఉంటామంటే మీకు గుర్తుండేటట్టు. భోక్త, దాని కరెక్ట్ మాట ఏమిటి? భోక్త. కనుక ఇక్కడ చూడండి 5వ వచనం, 4వ వచనం చూడండి. మరియు అతడు ఉన్నత స్థలములలోనూ కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయిచు వచ్చెను. సిరియా రాజైన రెజీనును ఇజ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడగు పెకహు యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజు పట్టణమును ముట్టడి వేసిరి, కానీ అతనిని జయింపలేకపోయిరి. కారణం వాళ్ళు ఎంత మరి భ్రష్టులైపోయినప్పటికీ, మన బిడ్డలు ఎంత భ్రష్టులైపోయినప్పటికీ మనం వదలం కదా. అదేవిధంగా వీళ్ళెంత మరి విగ్రహారాధికులు అయినప్పటికీ కూడా, ఈ ఆహాజు ఎంత విగ్రహారాధికుడు అయినప్పటికీ కూడా మరి సిరియా రాజులంతా వచ్చి చుట్టుముట్టినప్పటికీ ఆ యొక్క యెరూషలేమును వారు జయించలేకపోయినారు. కనుక 6వ వచనం. ఆ కాలమందు సిరియా రాజు అయిన రెజీను ఏలతు మరలా పట్టుకొని సిరియనుల వశము చేసి ఏలతులో నుండి యోధా వారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండెడి. ఈసారి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. సిరియా దేశానికి పట్టుకొని వెళ్ళిపోయారు. 7వ వచనం. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగర సంబంధమైనట్టు సామగ్రులు కనబడిన వెండి బంగారములను తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను, నీ కుమారుడనై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇజ్రాయేలీల చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అష్షూరు రాజైన తిగ్లప్తి లేసరు. చూడండి, అవి మరి కంటది పెట్టుకోవాలి. అతని పేరు, సిరియా రాజు పేరు. అతని చేతిలో నుండి నన్ను రక్షించవలని అష్షూరు రాజైన తిగ్లప్తిలేసెరు వద్దకు దూతలను పంపగా
అష్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణము మీదికి వచ్చి దానిని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు తీసుకొని పోయాను. ఇది ఇక్కడ మరి అష్షూరు వచ్చాడు. అష్షూరు రాజు వచ్చి ఆ సిరియా పట్టణం నుంచి దమస్కు అన్నాడు. దమస్కు అంటే దమస్కు అనేటువంటి మాట కనిపిస్తుంది. ఈ దమస్కు దగ్గర ఒకటి గొప్ప కార్యం జరిగింది. దమస్కు సిరియా ముఖ్య పట్టణం. సిరియా ముఖ్య పట్టణం. దానికి మరొక పేరు కల్దీయుల దేశం. అదే ఎవరిది? మన అబ్రహం గారు అక్కడి నుంచే వచ్చారు. అబ్రహం గారు ఎక్కడ? కల్దీయుల దేశం నుంచే వచ్చారు. కనుక ఇక్కడ మరి ఈ రాజైన చెర తీసుకొని పోయాడు. రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలెసరు కలుసుకున్నట్టుగా దమస్కు పట్టణంకి వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూసి, ఇది క్లియర్గా వినండి, ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపాను. చాలా పేర్లు. ఊరియా అనే పేరు ఎక్కడ ఉంది? ఊరియా బత్షెబ భర్త. కనుక ఆయన యుద్ధసూరుడు, ఈయన యాజకుడు. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠంను కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాగా మునుపే సిద్ధపరచెను. అంతటి రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునకు వచ్చి దానికి ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను. మరియు యెహోవా సన్నిధి నున్న ఇత్తడి బలిపీఠమును మందిరము ముంగిట స్థలము నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠమునకు యెహోవా మందిరమునకు మధ్య నుండి తీయించి దానిని కట్టించిన దానిని ఉత్తర పార్శ్వమున దానిని ఉంచెను. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా, ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయము అర్పించు దహన బలులను, సాయంత్రమును అర్పించు నైవేద్యములను, రాజు చేయు దహన బలి నైవేద్యములను దేవుని జనులందరకు అర్పించుచు దహన బలి నైవేద్యములను, పానార్పణములను, పశువుల రక్తమును దాని మీదనే ప్రోక్షింపవలను. అయితే ఆ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుటకు ఉంచవలను. కాగా యాజకుడైన యూరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను. మరియు రాజైన ఆహాజు స్తంభంలో అంచులను తీసివేసి వాటి మీద తొట్టిని తొలగించి ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి రాతి కట్టు దానిని ఉంచెను. మరియు అతడు అష్షూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును, రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేసెను. ఏమంటున్నారు? వాట్ ఆర్ యు హియరింగ్? ఎందుకు వచ్చిన కర్మరా అన్నట్టు కూర్చున్నారు. వై ఆర్ సిట్టింగ్ లైక్ దిస్? ఏంటో ఎందుకు వస్తారు? ఎన్నిసార్లు చెప్పినా ఒకటే దందాపన. ఏంటి ఎందుకు చెప్తున్నాడో ఏంటో, కర్మ నాకు వచ్చిన కర్మ అనుకోండి వింటున్నారు. నో, యూ షుడ్ నాట్ లైక్ దిస్. దీని గురించి ఎంతో కష్టపడి మీకు పాఠం తయారు చేసుకుని వస్తే ఇక్కడ అతను పతనానికి చెప్తున్నాను. ఆహాజు పతనం గురించి చెబుతూ ఉన్నాను. అతను ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి.
ఇక్కడ చదివినదంతా ఏమిటి? ఏమి చేశాడు ఆయన? ఆహాజు చేసిన పని ఏమి? నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆహాజు చేసిన పని ఏమి? నో మోర్. అది ఎవరు కట్టారు? అది నేను ఆ మాట గురించి ఇదంతా చదివి వినిపించాను. ఎంతో కష్టపడి సొలొమోను గారు కట్టినటువంటి ఆ యొక్క అన్నీ కూడా తీసి అవతల పారేసి ఏమి చేస్తూ ఉన్నాడు ఆయన? ఏమి చేస్తూ ఉన్నాడు? ఆ యొక్క మెలేతుకు, ఆ యొక్క దేవతకు మరి ఆ బలిపీఠము కట్టిస్తూ ఉన్నాడు. ఈ దేవత ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళు? దమస్కు నుంచి. వెరీ గుడ్. గాడ్ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ. రైట్. కనుక కొన్ని మాటలు మనము చూసుకొని ముగించుకుందాం రండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనము చూసుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము ఒకసారి. 7వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు. యోధా రాజైన ఉజ్జియా మనుమడగు యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇజ్రాయేలు రాజైన రమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. ఎన్ని చోట్ల వ్రాయబడి ఉంది? ఇప్పుడు ఎక్కడెక్కడ వ్రాయబడి ఉంది? రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయంలో ఉంది. దినవృత్తాంతాల 2వ గ్రంథము 28వ అధ్యాయంలో ఉంది. అంతేకాకుండా యెషయా గ్రంథములు కూడా వ్రాయబడి ఉన్నది. అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఎంత అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. మనం ఏం చేయాలి? దీని యొక్క ప్రాముఖ్యత. ఒకసారి అబ్రహామా అంటే పిలుపు, రెండవది అబ్రహామా అబ్రహామా అన్నాడు. అది డేంజర్ నుంచి తప్పించాడు. ఇక్కడ మూడవసారి కూడా ఈయన గురించి వ్రాయబడినది అని అంటే ఆహాజ్య ఎంతటి దుర్మార్గుడు అనేటువంటిది మీకు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మీతో ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఆహాజు గురించి, అహజ్యా గురించి కాదు, ఆహాజు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కనుక చూడండి, అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిమీలను తోడు చేసుకొని దావీదు వంశస్థులను తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయము వారి జనుల హృదయమును కదిలేను. ఇదంతా కూడా మీకు ఇక్కడ చూడండి 3వ వచనం. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షమర్యాయు యోబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము, భద్రము సుమి, నిమ్మళించుము, పొగరాచుచున్న ఈ 2 కొరకంచుల కొనలకు అనగా రెజీనును సిరియన్లు రమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము. ఎవరిస్తున్నారు ఎష్యూరెన్స్? ఎవరిస్తున్నారు? యెహోవా దేవుల వారు ఇస్తున్నటువంటి ఈ ఎష్యూరెన్స్. కనుక సిరియాయు ఎఫ్రాయిము రమల్యా కుమారుడును నీకు కీడు చేయవలన ఆలోచించుచు మనము యోధా దేశము మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబేయేలను దాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని
చెప్పుకొనిరి. అయితే ప్రభు అయిన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరుగదు. దమస్కు సిరియా రాజధాని, దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరములు కాక మునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? ఎఫ్రాయిము అంటే ఇజ్రాయేలీలకు మరి ఒక పేరు. ఎఫ్రాయిము అన్నాడు కదా, ఇజ్రాయేలుకు మరి ఒక పేరు ఎఫ్రాయిము. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండుని ఎలలా స్థిరపడక యుందురు. ఈ విధముగా అహాజు చేసినటువంటి ఆ యొక్క అగ్ని తన కుమారులను ఎంతగా వాళ్ళు మరి ఆ యొక్క రాజ్యాన్ని నిలుపుకోవడానికి ఎందుకు చేస్తున్నారు? బలి ఎందుకు ఇస్తున్నారు? బలి ఎందుకు ఇస్తున్నారంటే ఈనాటికే ఉంది కొండ ప్రాంతంలో. ఎలాగంటే వాళ్ళు నాటుతారు, నాటి ఆ యొక్క పొలం నాటే ముందు బిడ్డలను బలిస్తారు. ఇంచేత బలిస్తేనట ఆ దేవత వాళ్ళకి మంచి పంటనిస్తుంది. అంత అజ్ఞానం, అంత మూర్ఖులు అయినప్పటికీ తన తండ్రి వారిని విడవలేదు. కనుక మనము ఎటువంటి ఉపద్రవాలు మనకు వచ్చినా కానీ మనం ఏం చేయాలి అని అంటే, నీవే మాకు దిక్కు. ఎక్కడుందో ఒకటి చెప్పండి, ఆఖరిగా ముగించేస్తున్నాను. నీవే మాకు దిక్కు. యెహోషాపాతు అంటూ ఉన్నారు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము. ఐ థింక్ దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము. రైట్, చదువు తల్లి. అది సేవకుడికి సహాయపడడం అంటే అది ఎంత ఏదమ్మది? 20 రైట్. 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. ఇది మనమెంతటి గొప్పవారమైనప్పటికీ మన దిక్కు ఎవరు అనగా, అర్థమైంది కదా? ఎవరైనా యెహోషాపాతు కూడా ఎవరు? యోధారాజే. అయితే ఈయనకి మరి ఒకేసారి మోయాబీయులు, అమ్మోనీయులు వచ్చారు. వచ్చినప్పుడు ఏమైంది? ఆయన ఏమయ్యాడు? దేవుని మీద ఆధారపడు. 11,60,000 మరి మిలిటరీ ఉంది ఈయనకి, తిక్కుబోడేం కాదు. అయినప్పటికీ ఎవరి మీద ఆధారపడ్డాడు? మన దగ్గర ఎంత ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని లక్షలు ఉన్నా మన దిక్కెవరో? దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తోత్రములు నాయన. ఇంతవరకు ఆ యొక్క అహాజు గారి గురించి ఎన్నో వాక్యములు మాతో మాట్లాడిన దేవా మీకు వందనములు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 28వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో ఈ అహాజు గారి గురించి వ్రాయబడినటువంటి ఎన్నో మాటలు మాకు తెలియచెప్పిన దేవా మీకు వందనములు. ఆయన ఎంతటి దుష్కార్యములు చేసినప్పటికీ, అహాజు ఎంతటి దుష్కార్యములు చేసినప్పటికీ ఆయనను మీరు ఎన్నడూ విడువలేదు. కనుక నాయన మరి
మేము ఆ విధముగా దీని నుంచి మేము నేర్చుకునేటువంటి పాఠం ఏమనగా, నాయన మేమెంత గొప్పవారమైనా నీ ముందు ఈ ధూళి దుమ్ములే. ఆనాడు అబ్రాహాం గారు నేను ధూళిని దుమ్మును అన్నారు. ఆ విధముగా నాయన మేము మీ ఎదుట మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండుటకు మీ కృపను చూపించమండి. ఆహాజులాగా మరి మీకు వ్యతిరేకంగా కాకుండా మీకు ఇష్టలైన బిడ్డలుగా ఉండుటకు మీ కృపను చూపించమని, విత్తబడినటువంటి వాక్యము బిడ్డలలో నాటింపజేసి దానికి నీరు కట్టి ఫలింపజేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానయ్యున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన అయ్యగారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మంచిదండి ప్రియులారా, చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. మనం ముగించుకుందాం, ప్రభు బలను మనం తీసుకుందాం. ప్రియులారా, త్వరగానే ఈ కార్యక్రమను మనం ముగించుకుందాం. ప్రభు బల్ల కొరకు మనం అడవిడిగా తీసేసుకుంటున్నాం. కంగారు ఏం పడద్దు. ప్రభు బల్ల కొరకు ఒకరు ప్రార్థన చేస్తారు, అండ్ ప్రభు శరీరం కొరకు. అది తీసుకున్న తర్వాత ప్రభు రక్తము కొరకు మరొకరు ప్రార్థన చేస్తారు. అలాగే ఇద్దరు ప్రార్థన చేస్తారు. మొట్టమొదటిగా ప్రభు బల్ల కొరకు, శరీరం కొరకు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మీతో ఏకీభిస్తూ మనందరము ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారితో ఏకీభిస్తూ ప్రభు శిలువను మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగూ అదైన తర్వాత మరి ప్రభు శరీరం కొరకు కూడా, ప్రభు రక్తం కొరకు కూడా ప్రార్థన చేసుకుని మనం తీసుకుందాం. నోవహు వాడలో నుండి బయటకు వచ్చిన తర్వాత వాడలో ఉన్న పవిత్రమైన మంచివి, ఆ శ్రేష్టమైనవి తీసుకుని వచ్చి బలిపీఠం కట్టి బలిపీఠం మీద అర్పించాడట. అప్పుడు దేవునికి బలిపీఠం మీద నుండి వెళుతున్న ఆ వాసన ఎలా ఉందనంటే ఆయనకు ఇంపుగా ఉందంట. ఆదికాండం 9వ అధ్యాయంలో అప్పుడు అబ్రహామును, నోవహును దేవుడు దీవిస్తాడేమనంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తానని నోవహును దేవుడు ఆశీర్వదించారు. అమ్మా 8వ అధ్యాయంలోనేమో బలి అర్పించాడండి. 21వ వచనంలో, 8వ అధ్యాయం 21లో. 9వ అధ్యాయంలో బలి అర్పించిన దాన్ని బట్టి దేవుడు అతన్ని ఏం చేశాడని అంటే ఆశీర్వదించాడు. ఈరోజు మనము కూడా దేవునికి ఇంపైన ఆయన బలి, అలనాడు గొర్రెలను మేకలను అర్పించేవారు. యోహాను అంటున్నారు, లోక పాపను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల ఆయనే మన ప్రభు. ఆయన ఏ పాపం ఎరగిన వాడు. పరమగీతాలు అంటాడు, ఆయన సుందరుడు, ఆయన చక్కని వాడు, ఆయన నేత్రములు చక్కనివి, ఆయన శరీరం మృదుమైనదంట. కానీ యెషయా రాసిన గ్రంథం 53వ అధ్యాయంలో అంటారు, మన అతిక్రమముల కొరకు ఆయన ఏం చేయబడ్డాడనంటే గాయపరచబడ్డాడు, నలకొట్టించబడ్డాడంట. స్వరూపమైన సరసం లేనివాడు అయిపోయాడు. మనందరం పాపముల కొరకే మన శాపము ఆయన మీద వేసుకున్నాడు, మన దోషములు ఆయన మీద వేసుకున్నాడు. మనకు పొందవలసిన శిక్ష ఆయన పొందారు. పొందిన ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే కదా, స్వరూపమైన సొగసైనా లేదు భరితుండాయను, స్వరూపమైన సొగసైనా లేదు భరితుండాయను, మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమ నొందే మనకై, మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమ నొందే మనకై, గాయాములన్ మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు, గాయాములన్ నా కొరకై పొందేను. కనుక స్వరూపమైన సొగసైన లేనివాడు వలె మన కొరకు ఆయన నలగొట్టించబడ్డారు. నలగొట్టబడిన ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక సిలువలో కుడి పక్కన ఉన్న దొంగ అంటాడు ఎడమ పక్కన ఉన్న దొంగతో, ఇది మనకు తగునురా కాబట్టి శిక్ష మనకు అనిపిస్తున్నాం, కానీ ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. ఏ పాపము చేయని ప్రభు మన కొరకు ఆయన వధించబడ్డాడు. ఏ పాపం ఎరగని పావనమూర్తి అయిన ప్రభును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సిలువ రక్తంలో మనం పాలు పొంగులు పొందుదాం. ప్రియులరా,
ఆ ప్రభు శరీరం కొరకు వెంకటరాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రభు రక్తము కొరకు ఈ ప్రభు శరీరం తీసుకున్న తర్వాత దానియేలు గారు ప్రార్థన చేస్తారు. సిద్ధపడి ఉండాలని మనం చేస్తున్నాం. రాష్ట్రపతి గారు ఈ విషయంలో సహకారంగా వారు రావాలని కోరుతున్నాం. ప్రియులారా గమనించండి, అమ్మగారు పెద్ద వయసు అవుతా ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ పని ఉంటూ ఉంది. ఎవరైనా యవనస్తులు బాప్తిసం తీసుకుని వివాహమై బాప్తిసం తీసుకున్న వారు ఎవరైనా ఈ కార్యక్రమంలో సహకారులుగా ఉండాలనుకునే వారు ముందుకు రావచ్చు. ఈ సమయంలో వెంకటరాజు గారు ప్రార్థన చేస్తారు, వారితో ఏకీపిద్దాం. ప్రభు శరీరం తీసుకుందాం. ప్రభుని యేసు తాను అప్పగింపాడు. రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. మనమును ఆ ప్రకారము చేదువుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రార్థించినట్టుగా దేవుని వాక్యం రాయబడినట్లుగా ఎవరు నా శరీరం తింటారో, ఎవరు నా రక్తం తాగుతారో వారు నిత్య జీవం గలవారు. ప్రభు వచ్చినప్పుడు మనల్ని లేపుతాడు. ఒకవేళ సజీవులుగా ఉన్నప్పుడు ఆయన వస్తే కనుక, ఇప్పుడే వస్తాయి, మహిమ శరీరం ధరించుకుని ఆయన దగ్గరికి వెళతాం. అది ఎవరికి ఆ భాగ్యం అని అంటే, ఇదిగో ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తినువారు తాగువారు కొరకై దేవుడి భాగ్యాన్ని ఇచ్చారు. కాబట్టి ఎవరైతే రక్షించబడి బాప్తిసం తీసుకున్నారో, ప్రభు రక్తంలో కడగబడిన మనము మరొకసారి ఆయన దగ్గర క్షమాపణ అడుగుతూ పశ్చాత్తాపడుతూ ఆయన శరీరంలో పాలు పంపులు పొందుదాం. మన కొరకు ఎరబడిన ఆయన శరీరాన్ని మనం తీసుకుందాం. ప్రభుని యేసు మీ కొరకు ఎరబడిన ఆయన శరీరం మనం తీసుకుందాం. పరిశుద్ధుడ మీకు వందనాలు. ఈ శరీరాన్ని నేను తీసుకుంటుండగా మీ శక్తిని మాలో ప్రవహింపచేయమని యేసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరో సిద్ధపడ్డారు, కూర్చోపిగ్గా మీ చేయి చూపించండి, లేకపోతే మోకాల మీద, నిలువు మోకాల మీద మీరు అలా ఉండినట్లయితే మీరు సిద్ధపడ్డారని అంచనా. కాబట్టి అవగాహనలోకి వస్తాము, కాబట్టి మీకు ఇవ్వబడతా ఉంది. ఎవరో తీసుకుంటున్నారో వారు ప్రభుని స్తుతిస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శరీరంలో పాలు పొందుదాం. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైనా లేదు, దుఃఖ భరితుండాయను. స్వరూపమైన సొగసైనా లేదు, దుఃఖ భరితుండాయను. వ్యాధిగ్రస్తునిగా వ్యాకుల మందెన్ వీచించి తిప్పిరి ముఖముల్. వ్యాధిగ్రస్తునిగా వ్యాకుల మందెన్ వీచించి తిప్పిరి ముఖముల్. గాయములన్
గాయములను. మీ మధ్యలోనికి ప్రభు శరీరం తేబడుతుంది. మీ చేయి చూపించండి. మా రోగములను మా అతిక్రమములను మాకై తానే భరించెన్. మా రోగములను మా దుఃఖములను మాకై తానే భరించెన్. మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమ నొందే మనకై. మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమ నొందే మనకై. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టబడెన్. మా అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టబడెన్. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకై. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకై. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా. క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా. సిలువను మేము గమనించి మాకు విలువన విడుదలనిచ్చే. సిలువపై మేము గమనించి మాకు విలువైన విడుదల కలిగే. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. ప్రియులారా, మనకి విమోచన దొరికింది. ఐగుప్తు దేశం నుండి వారు కానానికి విడుదల దొరికినట్లుగా, నోవహు దినాల్లో జలప్రయం నుండి వారు తప్పించబడినట్లుగా, ఇదిగో రాహాబు అనే వేశ్య యెరికో పట్టణం నుండి తప్పించబడినట్టుగా, వారి ఇంటి వారు రక్షించబడినట్టుగా యేసు ప్రభునందు మన విశ్వాసం ఉంచడం చేత, ఆయన బలి ఆగము మన కొరకు అర్పించడం చేత, ఆయన మరణించి తిరిగి లేచడం చేత, ఆయన నమ్మటాన్ని చేత మనం విమోచించబడ్డాం. మనకి విమోచన ఉంది, పరలోకం ఉంది. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో మన కంటికి కనపడేది ఏదీ ఉండదు. కానీ కంటికి కనపడిన దేవుడు మన కొరకు తీసుకుని వస్తూ ఉన్నాడు. రాజ్యం కొరకే దేవుడు మన చేదు. కాబట్టి ఆ శాశ్వతమైన రాజ్యంలో మనం స్థిరముగా ఉంటాం, శాశ్వతంగా ఉంటాం. మనం విమోచించబడిన మనము ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, ఎక్కడైనా పడిపోయి ఉంటే, మాట ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా కనుక ఎక్కడైనా ప్రభు నీకు చూపిస్తూ ఉంటే, జ్ఞాపకం చేస్తూ ఉంటే, నిజమే నేను పాపిని నాయన, నన్ను క్షమించిన ఆయన ఒప్పుకొనొచ్చు. మళ్ళీ నూతన వ్యక్తులుగా రీఛార్జ్ చేయబడిన వారి వలె మనం ఆయన శరీరాన్ని తీసుకుందాం. ఎవరైతే ఆయన శరీరాన్ని మీ చేతికే పడిందో ప్రభు శరీరాన్ని భుజిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము, దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడకే దీన్ని చేయడని చెప్పాను. మనము నా ప్రకారం చేదుము గాక. ప్రభు రక్తము కొరకు ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. మనందరము దానియేలు గారు ప్రార్థన చేస్తూ ఉంటుండగా మనందరం ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సిలువ త్యాగమును, గొప్పతనము జ్ఞాపకం చేసుకుందాం.
మరొకరు లేరా? రైట్. దానియల్ గారు చిన్న ప్రార్థన. సహోదర గారు చిన్న ప్రార్థన చేయండి. మిగిలిన వారు మన తప్పుదములు మనం ఒప్పుకొనొచ్చు. ఆయన రక్తాన్ని, ఆయన సిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుని ఆమేన్. ప్రియులారా, ప్రభు శరీరం తిన్న మనము ప్రభు రక్తాన్ని తీసుకుందాం. ఇది ఆయన రక్తం అండి. ఆయన రక్తం తీసుకుని ఆయన కొరకు సాక్షిగా ఉందాం. ఆయన యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతుంటుండగా ఆయన చనిపోయారా లేదని పరీక్ష చేయటానికి భటుడు వచ్చి ఆయన డొక్కలో, పక్కపు డొక్కలలో బల్లెముతో పొడిచినప్పుడు ఆయన ఒంటిలో ఉన్న రక్తమంతా అప్పటికే దారబోసేశారట. ఆయన రక్తంతో పాటుగా నీరు కూడా బయటకు వచ్చింది. అంతగా మన కొరకు వధించబడిన ప్రభు రక్తం ఇది. ఆయన రక్తాన్ని తీసుకుందాం. ఆయన రక్తంలో మన పాలు పంపులు పొందుదాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేలా పాపిగా శ్రాయమేచునం, నీ రక్తధారలేలా పాపిగా శ్రాయమేచునం. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పాలము. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది, నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కాచినటి విలువైన రక్తముచే, నీ సిల్వలో కాచినటి విలువైన రక్తముచే పాప విముక్తి చేసేతివి, పరిశుద్ధ దేవతనయుడా. పాప విముక్తి చేసేతివి, పరిశుద్ధ దేవతనయుడా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము.
పంది వలే పొర్లిన నన్ను కుక్క వలే తిరిగిన నన్ను పంది వలే పొర్లిన నన్ను కుక్క వలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి ప్రభువానికి స్తోత్రము ప్రేమతో చేర్చుకొంటివి ప్రభువానికి స్తోత్రము. ప్రార్థన చేసుకుందామండి. ప్రియులారా గమనించండి, మీ చేతుల్లో ఇవ్వడం ప్రభు రక్తము తాగి ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన రక్తంలో ఏ పాపము లేదు. ఆయన రక్తము ప్రతి పాపమును కడిగినన్నారు. కాబట్టి ఆయన రక్తం తాగుదాం. ఆయన రక్తం మనకు శక్తినిస్తుంది, బలమునిస్తుంది. మహిమగల శరీరం, మహిమగల రక్తము గనక ఆ కొంచెము ఆ ముద్దంతటిని పరిశుద్ధం చేసినట్టుగా ఆయన మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయగల దేవుడు గనక ఆయన శరీర రక్తంలో పాలు పంపులు పొందుదాం. ఆయన రక్తాన్ని తీసుకుందాం. ప్రియులారు గమనించండి, ఇంతమందిలో పొరపాటున నాకు ప్రభు రక్తం అందకపోతే, ఎవరికైనా అందకపోతే, ప్రభు రక్తం అందలేదండి, నాకు ప్రభు శరీరం అందలేదండి అని వారు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి, మీ దగ్గర తేబడతాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇంతమందిలో పొరపాటున మీకు ప్రభు శరీరం కానీ అందకపోతే మీ చేయి చూపించండి. ప్రభు రక్తం అందకపోతే మీ చేయి చూపించండి. అందరికి అందింది అనుకుంటున్నాం. ఆయన రక్తంలో మన పాలు పంపులు పొందుదాం. ప్రార్థన తీసుకున్న తర్వాత మనం ముందున కార్యక్రమంకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరికి అందింది కదమ్మా, ప్రభుని స్తుతిద్దాం. స్తుతి మహిమ ఘనతయు యుగాంబులాకును. స్తుతి మహిమ యుగాంబులాకును. స్తుతి పాత్ర నీకే చెల్లును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడానికి కొందనాలు ప్రభువా, జీవాధిపతి మీకు స్తోత్రాలు. మరొకసారి, మరొక నెల, మరొక వారం మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యానికే నీకు స్తోత్రాలు. మరొకసారి నాయనా, మీ శరీరాన్ని, మీ రక్తాన్ని తీసుకుంటానికి మీరు మాకు సహాయపడినందుకే మీకు వందనాలు. మీ శరీరం ఆ శరీరంలో ప్రవహిస్తూ ఉంటుండగా అయ్యా, నీ మహిమగల శరీరము మమ్మల్ని మహిమగల వారిగా చేసి అయ్యా శక్తిమంతులుగా మమ్మల్ని చేసి నడిపించాను. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించారో, నీ యవ్వన కాలంలో అయ్యా సవాలు విసిరినట్టుగా నాలో పాపం ఉందని, మీలో ఎవరైనా రుజువు చేయగలరని సవాలు విసిరినట్టుగా ఈ రోజుల్లో మేము కూడా ఈ లోకంలో అలాగునైనా జీవించగలటానికి సహాయపడండి. మా మాటలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ, తలంపులో కానీ ఎక్కడా పడిపోకుండా మీ వల్ల ఈ లోకంలో జీవించి అయ్యా మీరిచ్చే ఆ పరలోక భాగ్యాన్ని పొందుకునే భాగ్యం దయచేయండి. అటువంటి మీ శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుని మీ ఆశ్రద పాత్రలో తీసుకున్నాం కనుక మీ ఆశ్రదాలు మీరు మాకు, మా కుటుంబాలకి, మా బిడ్డల కుటుంబంలో మీరు మాకు దయచేసి మహిమను అందమని, మా ఇంటి వారందరూ రక్షించబడాలి, మా ఊరు వారందరూ రక్షించబడాలి నాయన, మా దేశం రక్షించబడాలి, నీ వైపుకి ఆకర్షించబడినట్లుగా సహాయపడమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియులారా, సహకరించిన రాష్ట్రపతి గారికి, పాడిన వెంకటరాజు గారికి, ప్రార్థించిన బిడ్డలకు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ కార్యక్రమం ముగించుకుందామండి. ఇంకొక 5 నిమిషాలు ఈ కార్యక్రమం ముగించేసుకుని వెళ్ళిపోదాం. ప్రియులారా, వచ్చి ఆదివారం ఏదో ప్రకారం ఆరాధన ఉంటుంది, సిద్ధపడి రండి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రార్థన ఉంటుందండి. ఎవరు పెట్టుకుంటలేదు కనుక మందిరంలోనే జరుగుతూ ఉంది.
ఎవరైనా ఇళ్ళ కాడ పెట్టండి అంటే కనుక ఆ రోజు కొరకే సిద్ధపడతాం. కాబట్టి మీకు మీ ఇంటికాడ ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఆ రీతిగా సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఆ రీతిగా మనం దేవుడు సహాయం చేసేలాగున దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఇంకేదో మర్చిపోయినా మంచిదండి. ప్రియులారా, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నా. ప్రతిరోజు తెల్లవారుజామున ప్రార్థన మామూలుగా ఇంట్లోనే చేసుకుంటున్నాను. ప్రియులారా, మీరు ఎవరైనా తెల్లవారుజామున రావాలనుకుంటే తాళం బయట ఉంటుందండి, తగిలిచ్చి ఉంటుంది. కాబట్టి మీరు మందిరంలో ప్రార్థన చేసుకోవచ్చు. మీకు అవకాశాన్ని కలుగు చేస్తున్నాను. రేపు నుండి యథాప్రకారంగా పైన ప్రార్థన చేస్తానండి. ప్రియులారా, 5:30కి 5 గంటల నుండి ఒక పావు గంట ఓ పాట పాడి ప్రార్థన చేస్తాను. ఎవరైనా రావాలనుకుంటే మీరు రావచ్చు. తాళం ఉంటుందండి, బయట తగిలిచ్చి ఉంటుంది. కాబట్టి మీరు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళవచ్చు. ఏ సమయమైనా రావచ్చు, తాళం మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు తీసుకోవచ్చు. అటుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తెల్లవారుజామున ప్రార్థన జరుగుతుంది. మీ ఇంటికాడ ఉండి మీరు ఏకీవించవచ్చు, రాగలిగితే రావచ్చు. ఆ రీతిగా మీరు సిద్ధపడాలని మనం చేస్తున్నాను. మంచిదండి. ప్రియులారా, అటు కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, చాలా భయంకర రోజుల్లో ఉన్నాం. ఎక్కడ కూడా నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. చాలా భయంకర పరిస్థితులు, వార్తలు మనం వింటున్నాం. కాబట్టి ప్రభు చెప్పగానే చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించారు. కనుక ఇలాపు వాక్యాలు అంటారు, సియోను కుమార్తెలారా, రేయి మొదటి జామున లేసి నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీళ్లు కుమ్మరించినట్టుగా మీ హృదయములను కుమ్మరించి మీ చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రార్థన చేయండి అన్నారు. కాబట్టి మన పసిపిల్లల కొరకు ఈ రోజుల్లో అలా ప్రార్థించవలసిన రోజుల్లో ఉంటూ ఉన్నాం. మన పిల్లల కొరకు వారు ఆడుతున్న ఆటల్లో, పాటల్లో, చదువుల్లో అన్ని విషయాలు దేవుడు కాపాడేలాగా మన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించవలసిన భద్రమై ఉన్నాం. కాబట్టి అటు ఆసక్తి కలిగిన వారు ప్రార్థనలో ఏకీవించండి. ఉదయకాల సమయంలో అటుగా దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుని కొందరు ఎంతవరకు సహాయపడ్డారు, మిగిలిన సమయం దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందామండి. రండి, రాష్ట్రపతి గారు రెండో పాట పాడు. నీ ధనమో నీ ఘనమో ప్రభు యేసుదే, నీ దశమ భాగముని వెనుతీతువా నీ ధనమో నీ ఘనమో ప్రభు యేసుదే, నీ దశమ భాగముని వెనుతీతువా పరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షించగా, ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన నాదోండు నీకీయగా ప్రభు యేసు కొరకీయ ధరలోన నాదోండు నీకీయగా ప్రభు యేసు కొరకీయ నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగమునియ వెనుతీతువా నీ పంటలు ప్రభువు నీకీయగా గుడ్డలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకీయగా గుడ్డలు నీకు దయచేయగా, ఏడాళ్ళ ప్రభు యేసు నామమును క్రైస్తవా ఏడాండ్ల ప్రభు యేసు నామమును క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగముని వెనుతీతువా వెలుగుని
గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా ఏడాట్ల ప్రభు యేసు నామమును ప్రభుకి ఓ క్రైస్తవా. అమ్మ కూర్చుందాం. యేసు మనకీయ వెనుతీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగమునియ వెనుతీతువా ప్రియులారా, ముగించుకుంటున్నామండి. ఈరోజు మందిరానికి అంటే నూతనం కాదు కానీ మీకు మిమ్మల్ని గౌరవపరచాలని మాట చెప్తున్నాను. ప్రియ వెంకటరాజు గారు, పుష్ప గారు, వారి పెద్ద కుమార్తె సుష్మ గారు, కిషోర్ గారు, పమ్మి కిషోర్ గారు, వారి బిడ్డలు వారి కుటుంబంతో వారు రావటం చాలా సంతోషం. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మనల్ని దీవించును గాక. మరియమ్మ గారు ఈ వారంలో కొంచెం నీరసమయ్యారు. దేవుడు ముట్టి స్వస్థపరిచి ఈరోజు మందిరానికి రాగలగటానికి దేవుడు సహాయం చేశారు. వారికి సమృద్ధైన ఆరోగ్యం దయచేయను గాక. ఆమెన్. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం, మనం ఆశీర్వాదం తీసుకుందాం. కాబట్టి అందరూ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధులని కొందనాలు, నీ స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించినందుకే మీకు కొందనాలు దేవనైనా. ఇంతవరకు పాటల ద్వారా, వాక్యం చదువుకుంటూ చేత, ఆరాధించు చేత, నీ వాక్యం వినుట చేత, నీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకున్నట చేత మీరు మాకు తోడై ఉన్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. దేవనైనా నీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకున్నాం. అటుదిగాని అయ్యా మిమ్మల్ని స్తుతించి మాకు వారమంతా సహాయపడిన దానికై మీ సన్నిధిలో కానుక అర్పించాము నాయన. ఇచ్చిన కానుకలు మీ సేవతలు వాడుకొని ఇచ్చిన దానికే 100 రెట్లు 100 రెట్లు ప్రతిఫలాలు బిడ్డలకు అనుగ్రహించండి. వచ్చిన వారందరం దీవించండి, మేలుతో నింపి మహిమ ఘనత ప్రభావాలు నందమని ప్రార్థన చేస్తూ, ఎవరి అక్కరతో ఉన్నారో వారి అక్కలు తీర్చండి. ఇచ్చిన దర్శనం భాగాలు బట్టి నీకు స్తోత్రాలు, కృతజ్ఞత అర్పణలు బట్టి మీకు వందనాలు. రావాల్సిన దేవుళ్ళు దయచేసి అన్ని విషయాలు మీరు వద్దులింపచేయండి. రేపు నుండి ఎవరి డ్యూటీలకి, వ్యాపారాలకు, ఉద్యోగాలకు వెళుతూ ఉంటుండగా మీ సన్నిధి వారితో ఉంచండి. మరి స్కూల్ పిల్లలు ఖాళీనైనా వారు సెలవుల్లో ఉన్నారు, మరి సంవత్సరం చదువులో తోడుగున్నారు. పై క్లాసుల కొరకై బిడ్డలను సిద్ధం చేయండి. 10వ తరగతి పాస్ అయిన వారు కాలేజీ కొరకై వారిని సిద్ధం చేయండి. వారు కోరి ఆశించిన అయ్యా నేను తీసుకున్న కోర్సులో చక్కగా చదివి మంచి ఉద్యోగస్తులు అవ్వటానికి సహాయం దయచేయండి. వారు ఆశించిన కాలేజీల్లో సీటు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. అటుగానే ప్రభా, మరి కొత్తగా నేను జాయిన్ అవుతున్న బిడ్డలను మీరు దీవించండి నాయన, సహాయపడండి ప్రభా. చంటి పిల్లలకు ఆరోగ్యాలు దయచండి, గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యాలు దయచండి. బిడ్డలు లేని వారికి కనికరించండి, వారికి మీ సహాయాన్ని అనుగ్రహించండి నాయన. మేలుతో నింపండి, ప్రతి ఒక్కరి అక్కర మీరు తీర్చండి. సంతోషం, ఆనందం, సమాధానం, దీవెన, ఆశీర్వాదాలతో నింపు మహిమనందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరూ మీ చేతి కాపు చెప్పుకుంటూ అయ్యా ఎవరినైనా మర్చిపోయిన వారి కొరకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడానికి సహాయపడవని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని ఆ సహవాసం, కాపుదల, దీవెనాశ్రదాలు ఇప్పుడు నెలప్పుడు ప్రభుత్వ వరకు సదాకాలం మనందరికి నిత్యము తోడైండి, కాపాడు, దీవించి నడిపింప చేయును గాక. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై. పాపుల రక్షకుడైన యేసయ్యకి జై. త్వరగా రాబోతున్న యేసయ్యకి జై. మరణమును గెలిచిన యేసయ్యకి జై. ఆశ్రదిస్తానని చెబుతున్న యేసయ్యకి జై. బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై. హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలండి. సమాధానంతో సంతోషంతో వెళదాం.